యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో పంచాయతీ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో మాట్లాడిన జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలు నెరవేర్చాలన్నారు. 2 లక్షల రుణమాఫీ, 4000 పెన్షన్, రైతు బంధు హామీలు నెరవేర్చడం లేదంటూ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సమయానికి రైతు బంధు ఇచ్చారంటూ గుర్తు చేశారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. దీంతో అక్కడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో వాగ్వాదానికి దిగారు జడ్పీ చైర్మన్. ఇద్దరూ మాటకు మాట అనుకోవడంతో గొడవ తారాస్థాయికి చేరింది. పోలీసులు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.